హే హాయ్, ఇప్పుడు మనం ఎన్సీఆర్టీలోని సీక్రెట్స్ని అన్ఫోల్డ్ చేయబోతున్నాం. ఇప్పుడు ద వెరీ ఫస్ట్ సీక్రెట్ ఏంటంటే ఇక్కడ ద వెరీ ఫస్ట్ చాప్టర్లో ద లివింగ్ వరల్డ్లో మీరు ఈ పాయింట్ చూడండి. ద నెంబర్ ఆఫ్ స్పీషీస్ దట్ ఆర్ నోన్ అండ్ డిస్క్రైబ్డ్ రేంజ్ ఈజ్ బిట్వీన్ 1.7 to 1.8 millions. Okay, this refers to biodiversity or the number and the type of organisms that is present on earth. Okay, so we should remember here as that we explore new areas, even old ones. New organisms are continuously being identified, and so far ఇప్పటి వరకు మనకు తెలిసిన స్పీషీస్ ఎన్ని అంటే 1.7 to 1.8 millions ఆఫ్ స్పీషీస్. ఇదే పాయింట్ మీకు సేమ్ ఇలానే కొంచెం డిఫరెంట్గా బయోడైవర్సిటీ అండ్ కన్జర్వేషన్లో ఉంటుంది. లెట్ మీ షో యూ. నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఆ పాయింట్ ఎలాగో. సేమ్ అలాంటిదే ఇప్పుడు బయోడైవర్సిటీలో సేమ్ ఈ పాయింట్ చూడండి. అకార్డింగ్ టు ఐయుసిఎన్ అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్. సో టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్ స్పీషీస్, ఇక్కడ మీకు ఎక్కడ కూడా బ్యాక్టీరియా కానీ యూనిసెల్లర్ ఆర్గానిజమ్స్ కానీ ఏమీ ఇంక్లూడ్ చేయట్లేదు అండ్ ప్రాక్టికల్గా కూడా చేయలేం. డిస్క్రైబ్డ్ దట్ సో ఫార్ ఇట్ ఈస్ స్లైట్లీ మోర్ దాన్ 1.5 millions. అంటే సేమ్ పాయింట్ ఈక్వల్ అయిపోయింది కదా ఇప్పుడు మీకు. అంటే ఇంతకుముందు ప్రీవియస్ సోఫార్ మన భూమి మీద ఎన్నున్నాయి అని అనుకున్నామంటే 1.7 to 1.8 million, అంటే అది మోర్ దాన్ 1.5 million అనే కదా. సో ఇదే పాయింట్ అకార్డింగ్ టు రాబర్ట్ మే కొంతమంది ఏమనుకున్నారు 20 to 50 millions ఆఫ్ స్పీషీస్ అనుకున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆ కొంతమందిలోనూ అకార్డింగ్ టు రాబర్ట్ మే 7 million ఆఫ్ గ్లోబల్ స్పీషీస్ డైవర్సిటీ ఉందని అకార్డింగ్ టు రాబర్ట్ మే. ఇది నీట్ 2024లో వచ్చిన స్టేట్మెంట్ ఇది. సో కాబట్టి మీకు సేమ్ పాయింటే రెండు డిఫరెంట్ టైప్స్లో చెప్పారు. సో యాక్చువల్గా చెప్పింది ఐయుసిఎన్, రెండు సేమ్ పాయింట్సే. 1.7 to 1.8 million అన్న ఒకటే, మోర్ దాన్ 1.5 million అన్న ఒకటే, రైట్? సో ఈ సీక్రెట్ మీకు నచ్చిందా? సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళు కూడా చూసి థ్రిల్ అవుతారు ఎన్సీఆర్టీలో ఇన్ని సీక్రెట్స్ ఉన్నాయా అని. Thank you very much.